రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ మరో ఘనత సాధించారు. ఈ ఏడాదికి గాను భారత్లోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈసారి ఆ జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళలతో ఈ జాబితాను ఫార్చ్యూన్ ఇండియా రూపొందించింది. ముంబైలోని 4 సీజన్స్ హోటల్లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. వ్యాపారం, ఆర్థిక, టెక్నాలజీ, ఆరోగ్య, సంరక్షణ రంగాలతో పాటు ప్రజా విధానాల్లో ప్రాధాన్యం వహిస్తున్న వారు, పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. ఈ జాబితాలో 2వ స్థానంలో రోష్ని నాడార్, 3వ స్థానంలో అపోలో హాస్పిటల్ నిర్వాహకులు నిలిచారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో నీతా అంబానీ మాట్లాడుతూ, ఒక తల్లిగా తన కుమార్తె ఈషా అంబానీ కూడా ఈ పవర్ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవటం తనకు గర్వకారణంగా ఉందన్నారు. సమానత్వం, కరుణతో కూడిన నాయకత్వం సమాజంలో వృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లల వృద్ధి, వారి విద్యపై పెట్టుబడులు పెట్టడమే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అన్నారు. కేవలం వ్యాపార లాభాలే కాదు, మనం ఎంతమంది జీవితాలను మార్చగలిగాం అనేదే నిజమైన విజయానికి కొలమానమని పేర్కొన్నారు.